అందరికీ నమస్తే అండి. ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. డిసెంబర్ 2వ తేదీ మా మామయ్య గారి చనిపోయిన రోజండి. అంటే ఆయన వర్ధంతి అనమాట. ఆయన చనిపోయి 20 ఇయర్స్ అవుతుంది. అయితే ఈ 20 ఇయర్స్ కూడా మేమెప్పుడూ ఇంట్లో ఆయనకి దీపం పెట్టుకొని, ఆయనకు నచ్చిన వంట ఏదైనా చేసి పెట్టి, మాకు ఉన్నంతలో, మాకు వీలైనంతలో మేము ఒక 5గురికో, 10 మందికో ఫుడ్ ఏమైనా అరేంజ్ చేసి ఇచ్చేవాళ్ళం. కానీ నాకు పెళ్ళైన తర్వాత మా మామయ్య గారి కోసం కొన్ని విషయాలు తెలిసి, ఆయన కోరికేంటి, ఆయన కోరికని ఎలా ఫుల్‌ఫిల్ చేయాలి అని చెప్పి, నా పెళ్ళైన సంవత్సరం నుంచి కూడా నేను ఆలోచిస్తూనే వచ్చాను. మాకు పెళ్ళయ్యి 19 సంవత్సరాలు. అంటే ఆయన చనిపోయిన తర్వాత మాకు పెళ్ళయిందనమాట. సో, సరే ఏదో ఒక రోజు దేవుడు అనుగ్రహిస్తే అన్ని విధాలుగా అన్నీ సమకూరితే ఖచ్చితంగా ఆయన విష్‌ని నేను ఫుల్‌ఫిల్ చేద్దామని అనుకున్నాను. అయితే ఆయన కోరిక ఏంటంటారా? ఎప్పుడైనా సరే ఇంట్లో ఏ శుభకార్యమైనా, ఇంట్లో ఏదైనా సరే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా కూడా మనం మన చుట్టాలని, బంధువుల్ని పిలిచి తినేస్తాము. ఓకే. అది పక్కన పెట్టేస్తే, కానీ ఎవరూ లేని వాళ్ళకి మనం ఎంతో కొంత అన్నం పెడితే వాళ్ళు దీవిస్తే మన ఫ్యామిలీ బాగుంటుంది అని ఆయనకు ఒక కోరికంట. అయితే ఆయన ఎప్పుడు అనుకునేవాళ్ళంట, అంతా బాగుండి, మన లైఫ్ అంతా బాగుండి, అన్ని విధాలుగా అంతా నేను పెట్టగలిగేంత స్తోమత ఉంటే కనుక నేను ఏదైనా అనాథాశ్రమానికి ప్రతి సంవత్సరం ఎంతో కొంత వాళ్ళకి వస్తు రూపేనో, ధన రూపేనో, లేదో భోజనంగానో ఇస్తాను అని అనుకున్నారంట. కానీ ఈ 19 ఇయర్స్ అంటే నాకు పెళ్ళైన తర్వాత ఆ బాధ్యత నేను ఎప్పుడూ తీసుకోలేదండి. అంటే నాకంటే ముందు వాళ్ళున్నారు, మా హస్బెండ్ ఉన్నారు, మా అత్తగారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అని అనుకున్నాను. కానీ సర్టెన్ టైంలోనే నాకేమనిపించిందంటే, మామయ్య గారు అన్నా కూడా తండ్రితో సమానం కదా, నేనెందుకు చేయకూడదు, నేనెందుకు ఆయన విష్‌ని ఫుల్‌ఫిల్ చేయకూడదు అని అనిపించింది. సో అనుకున్నాను, సరే దేవుడు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు చేద్దామని. అయితే ఫైనల్‌గా ఈ సంవత్సరం 2024లోనైతే ఆయన విష్‌ని నేను ఫుల్‌ఫిల్ చేశానని చాలా ప్రౌడ్‌గా చెప్పుకుంటున్నానండి. ఆయన కోడలైనా, కూతురైనా నేనే కాబట్టి, అంటే కోడలైనా కూతురు లాంటి దాన్ని కాబట్టి, సో నేను కూడా చేస్తే ఆయన ఎక్కడున్నా ఆయన సోల్ హ్యాపీ అవుతుందని చెప్పి అనుకొని ఈ ఇయర్ నేను ఎర్న్ చేసిన కొంతలోని నేనే మొత్తం అంతా కూడా పెట్టుకొని ఇలా నేను ఒక ఆర్ఫనేజ్ హోమ్‌కి అయితే ఫుడ్‌కి అరేంజ్ చేశాననమాట. సో ఈ ఆర్ఫనేజ్ హోమ్ అనేది మాకు వైజాగ్‌లోనే ఉందండి. వైజాగ్ నుండి ఆనందపురం దగ్గరలోని తాళవలస అనే గ్రామం ఉంటుంది. సో ఆ గ్రామంలోని ఇది లిటిల్ భరోసా హగ్స్ అని చెప్పి ఒక ఆర్ఫనేజ్ హోమ్ అయితే ఉందనమాట. సో ఇది కూడా మనకి మన సబ్స్క్రైబర్ ఒకరు సజెస్ట్ చేశారు, రామలక్ష్మి గారు. ఇక్కడ మీకు బ్లూ శారీ కట్టుకొని ఉన్నారు కదా, సో తననమాట. సో తను సజెస్ట్ చేశారు. అంటే ఫ్రీక్వెంట్‌గా నేను తన స్టేటస్‌లు అవన్నీ చూసినప్పుడు ఈ వీడియోస్ పెడుతుంటారనమాట. అంటే ఇలా ఆర్ఫనేజ్ హోమ్‌లో భోజనం తినేవి, ఆ పిల్లలు ప్రేయర్స్ చేసినవన్నీ పెడితే ఒకరోజు అడిగాను, ఇది ఎక్కడుంది ఏంటమ్మా అంటే, సో తను డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు రామలక్ష్మి గారు. సో డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఓకే, దేవుడు నాకు ఈ విధంగా ఒక మార్గాన్ని చూపించాడు. అంటే నేను ఎక్కడ ఇవ్వాలో తెలియలేనప్పుడు ఒక మార్గాన్ని చూపించాడని దాదాపు 1 ఇయర్ పాటు నేను కొంచెం కొంచెంగా నా సేవింగ్స్ అన్నీ, అంటే నా ఖర్చులు కొన్ని తగ్గించుకొని పక్కన పెట్టి వాళ్ళకి ఆ పూటకైతే ఫుడ్ ఇవ్వగలిగాను అని చాలా తృప్తిగా అనిపించింది. ఇంటి దగ్గర మామయ్య గారికి దీపం అన్నీ కూడా పెట్టి ఆయనకు నచ్చిన వంట చేసేసి తర్వాత ఇక్కడికైతే వెళ్ళానమాట. దీని కంప్లీట్ అడ్రస్ ఎవరికి కావాలన్నా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. అండ్ మేడంది, సార్ది కూడా నెంబర్ ఇస్తాను. వీలైతే రామలక్ష్మి గారిది ఒకవేళ తను ఓకే అంటే తన నెంబర్ కూడా ఇస్తానమాట. సో వాళ్ళు కూడా ఒక జై జవాన్ అని ఒక ఫౌండేషన్ రన్ చేస్తున్నారు. సో ఆ ఫౌండేషన్ తరపు నుండి నేను ఈ ఆర్ఫనేజ్ హోమ్కి అయితే మనీ కట్టి ఫుడ్ అయితే అరేంజ్ చేశానఅనమాట. సో మన ఇంట్లోని పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా, మంచి చెడు ఏదైనా సరే నిజంగా మనం సెలబ్రేట్ చేసేసుకునే కంటే కూడా అంత చిన్న చిన్న పిల్లలు చూడగానే మనసుకు నిజంగా చాలా ఇది అనిపించింది. అందరం ఉంటాం కదా, వాళ్ళకి ఎవరు ఉంటారు, మనం ఎవరో ఒకళ్ళము ఏదో ఒక పూట వెళ్తే తృప్తిగా తిని మనల్ని కూడా చూసి వాళ్ళు హ్యాపీ అవుతారు కదా అని అనిపించింది. ఎందుకో ఈసారి మాత్రం చాలా తృప్తిగా అనిపించింది. ఆ గ్రీన్ శారీ కట్టుకున్నామే మొత్తం ఈ ఆర్ఫనేజ్ హోమ్ అంతా కూడా చూసుకుంటారు. అండ్
అవినాష్ సార్ అని, ఆయన మొత్తం దీన్ని అంతటిని కూడా రన్ చేస్తున్నారనమాట. అంటే పిల్లల్ని టేక్ కేర్ చేసింది ఆ గ్రీన్ శారీ మేడం అనమాట, సంధ్య గారు తన పేరు. అండ్ ఈ బ్లూ శారీ కట్టుకున్నామే రామలక్ష్మి గారు, మన సబ్స్క్రైబర్ అనమాట. అండ్ వాళ్ళది జై జవాన్ ఫౌండేషన్. ఆ జై జవాన్ ఫౌండేషన్ నుండే నేను మనీ అయితే కట్టాను. అండ్ మనం ఫుడ్డే పట్టుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదండి. చక్కగా వాళ్ళకి మనం మనీ కట్టిస్తే వాళ్ళు ఏ రోజు కావాలంటే, ఏ పూట కావాలంటే వాళ్ళు ఫుడ్ అయితే అరేంజ్ చేస్తారనమాట. సో మీకు కూడా ఇంట్లో ఏమైనా ఇలా ఏమైనా వచ్చినప్పుడు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి. అమెజాన్లో కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నానండి. అండ్ అమెజాన్లో ప్రజెంట్ సేల్ రన్ అవుతుంది, అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనేది. ఈ సేల్ మనకి December 12th నుండి స్టార్ట్ అయింది. 50 to 80% ఆఫర్స్ అనేవి టాప్ 1500+ బ్రాండ్స్ మీద అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా 3 lakhs+ స్టైల్స్ మీద బిగ్ డీల్స్ కూడా రన్ అవుతాయి అనమాట. సో మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక ఇదే కరెక్ట్ టైం. మీరు ఈ అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. నేను ఫ్యూ ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నాను, అవి నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవి కూడా అఫోర్డబుల్ ప్రైస్లోనే నేనైతే తీసుకున్నాను అనమాట. మీకు కావాలనుకుంటే ఇప్పుడు నేను చూపించిన ఏవైనా కూడా వీటి యొక్క లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ అంతేకాకుండా మై హోల్ స్టోర్ లింక్ కూడా ఇస్తాను. ఆ ఒక్క లింక్ క్లిక్ చేస్తే నేను తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ అండ్ ప్రైస్తో సహా అక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు హ్యాపీగా తీసుకోవాలనుకుంటే ఈజీగా చూస్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా చాలా ప్రోడక్ట్స్ మీద మంచి మంచి డీల్స్ అండ్ ఆఫర్స్ అయితే రన్ అవుతుంది అనమాట. సో ఎవరికైనా సరే మీకు ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక ఈ అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అయితే యూటిలైజ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా నేను 1 by 1 ఏమేమి తీసుకున్నాను కూడా మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ సేల్లో తీసుకున్నది మెయిన్గా ఒక 2 హ్యాండ్ బ్యాగ్స్, మంచి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను. నాకు నార్మల్గా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఈ టైంలో అంటే ఈ సర్టెన్ టైంలోని ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ మీద చాలా ఎక్కువ వెళ్తుంది అని చెప్పేసి, సో అందుకే ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాము అన్నట్టు ఈ హ్యాండ్ బ్యాగ్ని అయితే తీసుకున్నాను. ప్యాకేజింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. సో ఇది నేను తీసుకున్నాను అడిసా బ్రాండ్ నుండి. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, అడిసా బ్రాండ్ నుండి హ్యాండ్ బ్యాగ్స్ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వస్తాయి. అండ్ అలాగే చాలా స్టైలిష్గా, చాలా క్లాసీగా అండ్ చాలా డీసెంట్ లుక్తో మంచి క్వాలిటీతో వస్తాయని చెప్పాను కదా. సో నేను అడిసా బ్రాండ్ నుండి ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ని తీసుకున్నాను. సో ఇది మనము ఇలా వేర్ చేయొచ్చు, ఇలా పట్టుకోవచ్చు. అండ్ అలాగే లోపల మనకి స్లింగ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఒక బెల్ట్ కూడా ఇచ్చారనమాట. సో ఈ బెల్ట్ కూడా పెట్టుకొని ఇలా మనకి హుక్స్ వస్తాయి. సో ఈ బెల్ట్ కూడా పెట్టుకొని చక్కగా ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ అన్నిటికంటే ఇలా వేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. మంచి మంచి పార్టీస్ కానీ, ఏదైనా ఫంక్షన్స్ కానీ, ఏదైనా ఆఫీస్ మీటింగ్స్ ఉండేటప్పుడు ఇది చాలా బాగుంటుంది అనమాట. సో లోపల కూడా చాలా స్పేషియస్గా ఉందండి. చిన్న హ్యాండ్ బ్యాగ్ కాదు, అంటే చూడడానికి మీకు మేబీ వీడియోలో చిన్నగా అనిపించవచ్చు, బట్ ఇదైతే చాలా స్పేషియస్గా ఉందన్నమాట. అండ్ మనం మొబైల్ పెట్టుకున్నా, ట్యాబ్ పెట్టుకున్నా, చిన్న ల్యాప్టాప్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. చిన్న ల్యాప్టాప్, పెద్ద ల్యాప్టాప్ కాదు, చిన్న ల్యాప్టాప్ అండ్ అలాగే ట్యాబ్, మొబైల్స్ ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఎందుకంటే కింద మనకి ఈ లెగ్స్ వల్ల అండ్ అలాగే ఈ బేస్ వల్ల మనకి ఇలా స్టాండింగ్ పొజిషన్ అనేది ఉంటుంది కాబట్టి అటు ఇటు అయిపోవడం సామాన్లు అస్సలు ఉండదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక జిప్ అయితే ఇచ్చారండి. జిప్ క్వాలిటీ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది జిప్ క్వాలిటీ అయితే మాత్రం. అండ్ లోపల మనకి ఇలాగా ఒకటి మధ్యలోనే ఒకటి జిప్ ఇచ్చారు. ఇది కూడా జిప్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఈ క్లాత్ కూడా చాలా బాగుంటుంది. అడిసా బ్రాండ్ నుండి ఇప్పటి వరకు కూడా నేనైతే ఏ హ్యాండ్ బ్యాగ్ కూడా డిసప్పాయింట్ అవ్వలేదు, చాలా బాగా నచ్చింది. ఇది ఎంత అనుకుంటున్నారు? 999 పడింది, 1000 రూపీస్ పడిందండి. మంచి పిస్తా గ్రీన్ అంటారు కదా, ఆ కలర్ అనమాట, చాలా బాగుంది. అండ్ లోపల ఇంకొకటి పార్టీషన్ వచ్చింది, ఇలా ఒకటి వచ్చింది. ఇందులో లైక్ మనం కార్డ్స్ పెట్టుకోవచ్చు, లేదా మొబైల్ పెట్టుకోవచ్చు, లేదా మనీ పెట్టుకోవచ్చు, ఏదైనా సరే. అండ్ ఇక్కడ ఒకటి సీక్రెట్ జిప్ కూడా వచ్చింది. ఇందులో కూడా మనం మనీ కానీ, కార్డ్స్ కానీ, కాయిన్స్ కానీ ఇలా ఏమైనా వేసుకోవచ్చు. అండ్ లోపలంతా కూడా ఇలా వచ్చిందనమాట, చాలా బాగుంది. అండ్ ఇటు సైడ్ కూడా ఒక జిప్ అనేది వచ్చింది. ఇందులో కూడా మనం ఎమర్జెన్సీగా ఏమైనా సరే మనీ అంతా కూడా లోపల ఇంతవరకు ఉందన్నమాట స్పేస్. జిప్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, టూ గుడ్ ఉందండి. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది హ్యాండ్ బ్యాగ్ అయితే. మెయిన్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, మంచి అకేషన్ అనుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు రెగ్యులర్ హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి కాకుండా ఇలాంటిది అయితే కొంచెం బాగుంటుంది, చూడడానికి కూడా కొంచెం డీసెంట్గా అనిపిస్తుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. ఈ కలర్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ హ్యాండిల్స్ అన్నీ కూడా చాలా బాగుంది. 999కి అయితే సూపర్గా అనిపించింది. సో అందుకే ఇది నేను తీసుకున్నాను. ఫస్ట్ది వచ్చేసి తీసుకున్నాను నేను ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. సేమ్ ఇది కూడా అడిసా బ్రాండ్ నుండే తీసుకున్నాను అనమాట. ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా
ఇది ఇలా మనకి స్లింగ్ బ్యాగ్లో ఉంటుందండి. ఇది ప్యూర్ ఇలా క్రీమ్ కలర్ అయితే వచ్చింది. ఇది రెగ్యులర్గా వాడుకోవడానికి చాలా బాగుంటుంది. లైక్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి డైలీ యూజెస్కి కానీ లేదా మనం ఎక్కడికైనా రోజు షాపింగ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే ఇదైతే చాలా బాగుంటుంది. లైక్ ఇదేంటంటే టాప్స్ ఏమైనా వేసుకునేటప్పుడు కానీ అండ్ జీన్స్ మీద కానీ దేని మీదకైనా కూడా ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలా సెల్ఫ్ ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట. సెల్ఫ్ కలర్, వేరే ఏ కలర్స్ కూడా అడిషనల్గా యాడ్ అవ్వకుండా. అండ్ అలాగే ఇక్కడ ఒకటి చిన్న డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇలా మనకి లాక్ పడిపోతుంది అండ్ ఇలా తీసుకోవచ్చు. లోపల కూడా ఒక ఇలాగ జిప్ పార్టీషన్ అయితే ఒకటి ఇచ్చారనమాట. అండ్ ఇది కూడా చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మెయిన్గా ఈ క్లాత్ క్వాలిటీ బాగుందండి. ఈ క్లాత్ క్వాలిటీ కనుక బాగాలేదనుకోండి, మన హ్యాండ్ బ్యాగ్స్ ఎన్ని తీసుకున్నా వేస్ట్ అనమాట. నాకు ఈ అడిసా బ్రాండ్ నుండి ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే నచ్చుతాయి. ఇది అరౌండ్ ఎంత పడిందంటే 550 రూపీసో 599 రూపీసో పడింది అనమాట. అరౌండ్ 600 అనుకోండి. బాగుంది కదా. బట్ 600కి ఏమొస్తుంది? బాగా నచ్చింది. ఇది షాపింగ్కి వెళ్ళేటప్పుడు అప్పుడు బాగుంటుంది. ఆర్ మన ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చారనుకోండి, వాళ్ళు గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది కదా అన్నట్లు ఇది తీసుకున్నాను అనమాట. ఇది నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంకొకటి వచ్చేసి నేను తీసుకున్నాను ఈ బ్యూటిఫుల్ బ్రేస్లెట్ తీసుకున్నాను. ఇది ఇంతకుముందు తీసుకున్నానని చెప్పాను కదా. సో ఇదైతే మా అక్క వాళ్ళ అమ్మాయి కోసం తీసుకున్నాను అనమాట. ఇది నేను జవేరీ పర్ల్స్ అనే బ్రాండ్ నుండి తీసుకున్నాను. జవేరీ పర్ల్స్ బ్రాండ్ నుండి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, బ్యాంగిల్స్ తీసుకున్నాను, బ్రేస్లెట్స్ తీసుకున్నాను, బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీతో వచ్చింది. అండ్ ఫైనల్గా ఇది కూడా ఇలా రోజ్ గోల్డ్తో అయితే వచ్చిందనమాట. భలే ఉంటుంది వేసుకోవడానికి. ఈ మధ్య బాగా ఈ బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్స్ ట్రెండ్ అవుతున్నాయి కదా. సో వేసుకొని పెట్టుకుంటే అసలు భలే ఉంటుంది. ఇలా వేసుకుంటే డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి, దేని మీదకైనా సరే మనం వేసుకోవచ్చు. దిష్టి పోవడానికి అట్ ది సేమ్ టైం కొంచెం స్టైలిష్గా కూడా ఉండడానికి ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు. అమ్మాయిల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, అంటే పెళ్ళి అయిపోయిన వాళ్ళ వరకు అందరూ వేసుకుంటున్నారు. మెడలో వేసుకోరు కానీ చాలామంది చేతికైతే వేసుకుంటున్నారు. అంటే దిష్టికే అన్నట్లు అంతే. ఇది మీ ఇంకోలాగా కాదు. సో ఇది రోజ్ గోల్డ్లో వచ్చి ఇలా మనకి సీజెడ్స్తోనైతే వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. నా దగ్గర ఉన్నది ఇప్పటి వరకు అయితే ఒక్క చిన్న కలర్ కూడా ఫేడ్ అవ్వలేదండి. ఇది అరౌండ్ 350 రూపీస్ ఎంతో పడింది అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఆఫర్ అయిపోయిన తర్వాత ఇది 600 ఎంత అయిపోయింది. ఆ తర్వాత నేను తీసుకునేటప్పుడు అప్పుడే వెంటనే అన్నారు మా అక్క వాళ్ళ అమ్మాయి బుక్ చేయమని. కాకపోతే ఆఫర్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా చూస్తానరా అన్నాను. సో ఫైనల్గా ఆఫర్లో కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇది జవేరీ పర్ల్స్ నుండి ఇది ఒక హ్యాండ్ బ్రాస్లెట్ అయితే తీసుకున్నాను. సేమ్ జవేరీ పర్ల్స్ నుండి నేను తీసుకున్నాను. ఒక ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉన్నాయి. నేను ఫోటోలో చూసి చాలా పెద్దగా వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేసా. బట్ చాలా చిన్నగా వచ్చాయి అండ్ చాలా క్యూట్గా కూడా ఉన్నాయన్నమాట. ఇదిగోండి, పెట్టుకుంటే కూడా సూపర్గా, అంటే మంచి ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటాయి. సో అందుకే తీసుకున్నాను. మంచి సీ గ్రీన్ అంటారు కదా. సో ఆ సీ గ్రీన్ కలర్లో వచ్చింది. ఏదైనా మంచి కుర్తీస్ మీదకి దేని మీదకి అనేది పెట్టుకుంటే మాత్రం బాగుంది కదా, చాలా బాగుంటుంది. అండ్ క్వాలిటీ కూడా ఇంకా చెప్పక్కర్లేదండి. చెప్పాను కదా నాకు జవేరీ పర్ల్స్లో ఉన్న జ్యువెలరీ ఐటమ్స్ మాత్రం చాలా బాగా నచ్చుతాయి. ఎందుకంటే క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. దట్టు ఇది 220 రూపీసో 180 రూపీసో పడింది. బట్ వర్త్ అనిపించింది. కాకపోతే పిక్చర్లో చూసినట్టు ఇంత బొట్టల్లా అనిపించాయి. నేను అలా ఎక్స్పెక్ట్ చేసా. బట్ ఇది రిసీవ్ చేసుకునేటప్పటికి ఇంత చిన్నగా వచ్చిందనమాట. సో ఇది నేను తీసుకున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జోకర్ అండ్ విచ్ అనే బ్రాండ్ నుండి ఒక రిస్ట్ వాచ్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఇంతకుముందు నేను తీసుకున్నాను. ఇది అరౌండ్ 800 రూపీస్ ఎంతో పడిందండి. చాలా బాగుంది. క్వాలిటీ అయితే టూ గుడ్ ఉందనమాట. జనరల్గా మన దగ్గర ఉన్న వాచెస్ కానీ ఎప్పుడైనా ఏవైనా మనం యాక్సెసరీస్ వేసుకున్నా కూడా ఏవైనా బాగుంది అనేటప్పుడు మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు అడుగుతారు. అది రీజనబుల్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా బుక్ చేయించుకుంటారు మనతో. సో అలా నా దగ్గర ఉన్న వాచ్ బాగా నచ్చి ఈ జోకర్ అండ్ విచ్ అనే బ్రాండ్ నుండి ఈ వాచ్ని అయితే బుక్ చేయించారు. సో మనకి ఇలా ప్యాకేజింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ వారంటీ కార్డ్స్ కూడా ఉన్నాయండి. నేను ఓపెన్ చేస్తుంటే ఎక్కడ పెట్టాను. వారంటీ కార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇది ఇలా వస్తుంది. ఇదిగోండి, ఇలా నొక్కితే ఇలా వచ్చేస్తుంది అనమాట. చైన్ క్వాలిటీ చాలా బాగుందండి. ఈ 800కి ఎంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదు. మంచిగా 1 year వారంటీ ఇచ్చారు. అండ్ అలాగే హెడ్ ఇలా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇలా చిన్న స్టోన్స్లో వచ్చాయి. రోజ్ గోల్డ్తో వచ్చిందనమాట చైన్ అంతా కూడాను.
సో వేసుకుంటే కూడా ఇంకా నాది చిన్న రిస్ట్, కానీ ఎవరికైనా పెద్ద రిస్ట్ ఉందనుకోండి వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. సో ఇది మనం కొంచెం సైజ్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. మంచి పెద్ద రిస్ట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం చాలా బాగుంటుంది. ఇది నాది చిన్న రిస్ట్, అందుకే ఇంకా అంత లుక్ అయితే కనిపించట్లేదు. బట్ పెద్ద రిస్ట్ ఉన్న వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇది నేను తీసుకున్నాను. ఇది కూడా ఇప్పుడు నేను తీసుకున్న ఆల్మోస్ట్ 6 months పైనే అయిపోయింది. బట్ ఎప్పుడు ఒక చిన్న అసలు ప్రాబ్లం కూడా అనిపించలేదు. అండ్ అంటే ఏ రిపేర్స్ కానీ ఏమీ లేవన్నమాట. చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా టూ గుడ్ ఉంది. సో ఇవి నేను తీసుకున్నాను. యాక్చువల్ ప్రైజెస్ కన్నా అన్నీ కూడా ఇవి తగ్గించి వచ్చేయండి, ఎందుకంటే వార్డ్రోబ్ రీఫ్రెష్ సేల్ కాబట్టి ప్రజెంట్ రన్ అవుతుంది కాబట్టి ఆ సేల్లో మనకి చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ ఉండడం వల్ల ఇవన్నీ కూడా తగ్గించి వచ్చాయి. సో ఈ బ్రాండ్స్ మీద కూడా డిస్కౌంట్స్ అంటే ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఉండడం వల్ల నేను ఇవి తీసుకున్నాను. సో December 6th నుండి స్టార్ట్ అయింది. మీరు సేల్ యూటిలైజ్ చేసుకోండి. 1500+ బ్రాండ్స్ మీద 50 to 80% ఆఫర్స్ ఉన్నాయి. అండ్ అలాగే 3 lakhs+ స్టైల్స్ మీద డీల్స్ కూడా రన్ అవుతున్నాయి. సో మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ ఇప్పుడు నేను చూపించినవి అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీతో వచ్చాయి, దట్ టు రీజనబుల్ ప్రైజెస్. మీకు వీలైతే స్క్రీన్ మీద కూడా ప్రతి ఒక్కటి కూడా నేను ప్రైస్ వేస్తూ ఉంటాను, కానీ నేను తీసుకున్న డేట్ అక్కడ చూసుకోండి మీరు. నేను ఏ రోజు పోస్ట్ చేస్తున్నాను వీడియో అనేది, ఆ రోజు మళ్ళీ ఆ సేల్ అయిపోతే మళ్ళీ అది అయిపోవచ్చు. మళ్ళీ మీరు ఎప్పుడో వీడియో చూసి నాకు ఈ రేట్కి రాలేదని అంటే మాత్రం నేనేం చేయలేను. సో అందుకే ఫాస్ట్గా సేల్ అయితే యూటిలైజ్ చేసుకోండి.